ఇప్పుడు ఇక్కడ వార్త చూసుకున్నట్లయితే లంచం ఇచ్చుకో భూములు పుచ్చుకో జీవో నెంబర్ 59 కు తూట్లు ప్రభుత్వ అధికారులే కారకులు ముఖ్య పాత్ర పోషించిన తహసీల్దార్ ఎంవి నరసింహారెడ్డి అక్రమ మార్గంలో పట్టా చేసిన వైనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధికారుల అలసత్వం కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి స్వాహ ఉప్పల్ కలస గ్రామంలో 1050 గజాల భూమి కథం జీవో నిబంధనలు తుంగలో తొక్కిన యంత్రాంగం గవర్నమెంట్ భూమిలో రాత్రికి రాత్రే గది నిర్మాణం ఎప్పటి నుంచో అక్కడనే ఉంటున్నట్టు కలరింగ్ అక్రమంగా విద్యుత్ కనెక్షన్ ఇప్పించిన అధికారులు భారీగా ముడుపులు తీసుకున్నట్టు అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన అక్రమార్కులు హైదరాబాద్లో కబ్జాల పర్వం పెచ్చుమీరిపోయింది ప్రభుత్వ భూములను కొందరు కబ్జా పెడుతున్నారు కోట్లాది రూపాయల విలువ చేసే జాగలను పోతం పెడుతున్నారు దీనికి ప్రభుత్వ యంత్రాంగమే లంచం ఇచ్చుకో ప్రభుత్వ భూములు పుచ్చుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అందులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్రమాలకు అడ్డాగా మారిపోయింది మరింత కాస్ట్లీ భూములు ఉన్న ఈ జిల్లా పరిధిలో అక్రమార్కుల ఆగడాలకు ఇన్ని కావు రాజకీయ బలంతో అధికారుల సపోర్ట్ ఫుల్గా ఉండడంతో కబ్జా కోరులకు అడ్డే లేదు మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం గ్రామం కల్సాలో కోట్లాది రూపాయల విలువైన భూములను చెరబట్టారు పేద బడుగు బలహీన వర్గాలకు వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 5859ను తీసుకొచ్చింది ఎంతో కాలం నుంచి గవర్నమెంట్ ల్యాండ్లో చిన్న ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారికి రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది జీవో నెంబర్ 59 జారీ చేస్తూ కొన్ని నియమ నిబంధనలు జారీ చేసింది ప్రభుత్వం కానీ సర్కార్ విధించిన కండిషన్ను ఎవరికి నచ్చినట్టు వారు మార్చుకున్నారు అవినీతి అధికారుల పనితనం ఇక్కడ బాగా పనిచేస్తుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అన్నట్టు తయారైంది ప్రభుత్వ అధికారుల తీరు మామూళ్ళ మత్తులో జోగుతూ అక్రమార్కులకు అన్ని విధాలా సహకరిస్తున్నారు ఉప్పల్ మండలం అప్పటి తహసీల్దార్ ఎంవి నరసింహారెడ్డి ప్రభుత్వ భూమిని అప్పగించడంలో తనదైన పనితనం చూపించారు అయితే అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 59 నిబంధనలకు విరుద్ధంగా భారీగా ముడుపులు తీసుకున్నారు సర్వే నెంబర్ 789/1 ఉప్పల్ కలస హైకోర్టు కాలనీ సమీపంలో కొత్తపల్లి లచ్చమ్మకు అప్లికేషన్ నెంబర్ AOG 02200240130 డాక్యుమెంట్ నెంబర్ 15876/2023 6వ తేదీ అక్టోబర్ 2023న 500 గజాలకు గాను 67,45,000 అదేవిధంగా కె లక్ష్మి AOG 02200240807 డాక్యుమెంట్ నెంబర్ 15877/2023 తేదీ అక్టోబర్ 6, 2023న 550 గజాలకు 76,32,500 వసూలు చేశారు వీళ్ళిద్దరిది కలిపి మొత్తం 1050 గజాలకు గాను రూపాయలు 1,43,77,500 కట్టించుకొని ఉప్పల్ కలసాలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నరసింహారెడ్డి అప్పనంగా అప్పగించేశారు గతంలో ఎంఆర్ఓగా ఉన్నప్పుడు డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్ ల్యాండ్ను కథం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం ఉప్పల్ కలసాలో గజం సుమారు ₹1,00,000కు పైమాటే అంటే అర్థం చేసుకోవాలి దాదాపు 10,50,00,000 పలుకుతుంది సుమారు ₹9 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది ఈ వ్యవహారాన్ని అప్పటి తహసీల్దారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ జీవో 59 కింద పట్టాలు చేయడం గమనార్హం గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ భూమిలో గత కొన్ని ఏళ్ల నుండి నివాసం ఉంటున్న వారికి స్వంతం చేయాలన్నది అందులో జీవో 59 నిబంధనలకు లోబడి క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి పట్టా చేయాలని ప్రభుత్వ ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి కానీ కొందరు అధికారులు డబ్బు ఆశతో స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతి పాల్పడ్డారు వారికి ఉచిత సలహాలు ఇచ్చి రాత్రికి రాత్రి ఒక గదిని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఎంతో కాలంగా అక్కడే ఉంటున్నట్లు ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు కలరింగ్ ఇస్తూ ట్రాన్స్కో అధికారులను బురిడి కొట్టించారు తద్వారా అక్కడే వెంటనే విద్యుత్ కలెక్షన్లు కూడా ఇప్పించారు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచి బడాబాబులతో కుమ్మక్కై ఆఫీసర్లు రూపాయలు కోట్లలో లంచం పుచ్చుకున్నారు నాది కాదు నా అత్తగారు సొమ్మన్నట్టుగా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించేశారు నేటికి ఈ భూమి ఖాళీగా ఉండి అదేవిధంగా వాటర్ కనెక్షన్ కూడా లేకుండా ఉండడం గమనార్హం
కోట్ల రూపాయల గవర్నమెంట్ భూములు కథం కావడంపై ఇకనైనా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలి. ఎలాగైనా కబ్జాకోర్ల చేతిలో పడ్డ ప్రభుత్వ భూమిని రక్షించాలి. దీనిపై స్పందించి వెంటనే ఈ పట్టాలను రద్దు చేయాలి. సర్కార్ భూమిని కొట్టేసేందుకు సహకరించిన అవినీతి అధికారులను విధుల నుండి తొలగించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజా సంక్షేమం కొరకు ఎన్నుకున్న కార్పొరేటర్, ఆ కార్పొరేటర్ ప్రజలు ఇచ్చిన ఆ పదవిని అడ్డుపెట్టుకొని ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నాడో పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.